నన్ను పెళ్లి చేసుకోవడానికి వాళ్ళ అక్కని కూడా కాదని చెప్పి అతను ఇక్కడే ఉండిపోయాడు నాన్న. ఒకవేళ పెళ్లికి వాళ్ళ నాన్న కాదంటే వాళ్ళ నాన్ననే కాదంటానన్నాడు నాన్న. ఈ పెళ్లిని మీ నాన్న కాదంటాడు. ఈ పెళ్లి జరగదు. ఇక నుంచి ఆ కుర్రగాడు నిన్ను కలుసుకోవడం గాని నువ్వు ఆ కుర్రగాడిని కలుసుకోవడం గాని జరగకూడదు. ఆడి నీడ ఈ ఇంటి మీద పడకూడదు, నీ నీడ ఆడి ఒంటి మీద పడకూడదు, అంతే. ఎలాగైనా ఆ కాంట్రాక్ట్ నాకే వచ్చాడు చూడండి సార్, మీరు ఉంచుకోండి. మంత్రిగా ఉంటే ఆ కాంట్రాక్ట్ పని ఏదో నేనే చేసి పెట్టేవాడిని కదా. అమ్మా శ్రీదేవి, ఏమిటమ్మా ఏమిటి ఒకదాని వచ్చావు? వాడు పెద్ద మగాళ్ళ ప్రేమలో పడ్డాడు. ఎవరు? ఇంకెవరు? నీ కొడుకు ఆ రత్తయ్య కూతురు ప్రేమిస్తున్నాడు. రత్తయ్య? రత్తయ్య ఎవరమ్మా? ఊటీలో రత్తయ్య ఏంటి? మేం వెళ్ళింది ఊటీ కాదు డాడీ, కొండపల్లి. కొండపల్ల దేనికి వెళ్ళారు? బుద్ధి తక్కువై వెళ్ళాం డాడీ. మీకు అబద్ధం చెప్పి వెళ్ళాం, మిమ్మల్ని మోసం చేసి వెళ్ళాం డాడీ. ఏదో ఫారెన్ నుంచి వచ్చాను కదా, ఎప్పుడో చిన్నప్పుడు పెరిగిన ప్లేస్ కదా, ఆ ప్లేస్ లో సరదాగా తిరుగుదామని బయలుదేరి వెళ్ళాం డాడీ. తీరా అక్కడికి వెళితే ఆ రత్తయ్య గారి కూతురు కళ్ళలో పడ్డాడు డాడీ, నీ కొడుకు. నా వాడక్కడ ఉండటానికి వీల్లేదు. మీ నాన్నగారు రమ్మని చెప్పారు, నేను రాను. మిమ్మల్ని ఎలాగైనా తీసుకురమ్మన్నా, రాలని చెప్తుంటే. సీతమ్మగారు, సీతమ్మగారు, ఏంటి? శ్రీధర్ బాబుని వాళ్ళ మనుషులు వచ్చి లాక్కుపోతున్నారు. మన తాహతేంటి వాడి తాహతేంటి? కమ్మర కొలువులో బొగ్గులు గాల్చుకునే ఆ రత్తయ్య గాడి కూతుర్ని నా ఇంటి కోడలుగా తెస్తావా? నరికి పోగులు పెట్టేస్తాను. రేయ్, వీడిని తీసుకెళ్ళ గదిలో మారేండి రా. కన్నా, జేజే, ఈ రాత్రికి మీరు ఒక పని చేయాలిరా. చెప్పు జేజే. ఇక్కడి నుంచి ప్రతిదీ ఆ కృష్ణమూర్తి గాడికి టపా అందిస్తున్న ఆ లింగయ్య గాడిని టపా కట్టించైనా సీతం లేపేయాలి. జేజే, అది బ్రతుకుంటే ఈ ఊరు మళ్ళీ వల్లకాడవుతుంది. మన జాతి మళ్ళీ 25 ఏళ్ళు వెనక్కిపోతుంది. ఈ రాత్రికే దాన్ని లేపేయండి. జేజే, ఇది నా ఆజ్ఞ.
ఏంటి ఏదో ఆలోచనలో పట్టుట్టున్నారు? సీతను ఎలా చంపాలా అని ఆలోచిస్తున్నారా? పిచ్చన్నయ్యలారా, మీరు నన్నేం చంపగలరా? ఈ చేత్తో వంట చేసి ప్రొద్దుట మధ్యాహ్నం రాత్రి తల గుణముత్తలు ఈ చేత్తో పెడుతుంటే మీ చేతులతో నన్నెలా చంపగలరు? అందుకే మీరు నన్ను చంపలేరని తెలిసే నన్ను నేనే చంపుకోబోతున్నాను. గన్నేరు పప్పు మాట్లాడు. నాన్న, నాకు ఆకలేస్తోంది. నిన్నే నాకు ఆకలి అంటున్నాను నాన్న. నాకు ఆకలిగా లేదు. నీకు లేదు, నాకు ఆకలేస్తోంది. ఆకలిస్తే తిను. నాకు ఆకలేసినప్పుడల్లా చందమామను చూపించి పళ్ళల్లో గోరుముద్దలు కలిపి చందమామ రావే చాపెల్లి రావే అని అన్నం తినిపించావు. ఇప్పుడు అవసరం తీరిపోయిందా నాన్న? అందుకని నేనే అన్నం కలుపుకొచ్చాను. నీ చేత్తో నాకు 2 ముద్దలు తినిపించు నాన్న. నేను హాయిగా నిద్రపోతాను. తినిపించు. తను చచ్చిపోవడానికని అన్నంలో గన్నేరు పప్పు కలిపింది. నాకు తెలుసు. చూసారా? వీడికి అన్నీ తెలుసు. బిడ్డల్ని కనడం తెలుసు, చంపడం కూడా తెలుసు. నాన్న, కన్న బిడ్డని నీ చేత్తోనే చంపగలిగే శక్తి ఉన్నప్పుడు ఎవరు ఐదుగురిని ఎందుకు నాన్న అడగడం? అయినా నన్ను చంపడానికి ఇంత కథ కావాలా? అమ్మ సీత నా పరువు బజార్లో పడింది, నువ్వు గోదాట్లో పడు అని ఒక్క మాట అనుంటే మా సీత, ఈ కొండ పల్లిగడ్డ నెత్తురు గడ్డ కాకూడదనేనమ్మా నేను చంపాలనుకున్నది. ఈ కొండపల్లి నేల మన జాతి నెత్తురుతో ఇంకిపోకూడదనేనమ్మా నేను చంపాలనుకున్నది. నీ మీద ప్రేమ లేక కాదు, నీ ప్రేమను చంపాలని కాదు.